సినిమా అంతా ఎక్స్పెక్టేషన్కి అయితే రీచ్ అవ్వలేదన్న సినిమా. అంటే ఒక పవర్ స్టార్ నుంచి దిస్ టైప్ ఆఫ్ ఫిల్మ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏదేమైనా మాత్రం నేను నమ్మినాడు గొప్పడు, జై జనసేన, నేను నమ్మినాడు గొప్పడు. బట్ సినిమా అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదన్న. ఇది జెన్యున్ రివ్యూ. అంటే ఎవరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అంటే కానోడు చెప్పడం వేరు. బట్ ఒక పవర్ స్టార్ అభిమానిగా, ఒక జనసేన కార్యకర్తగా చెప్తున్నా, సినిమా అంతా ఇది మాత్రం రీచ్ కాలేదు, ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ కాలేదు సినిమా. నేను చెప్తున్నా భయ్యా, ఇగో పప్పు లాంటి సినిమాలు, ట్యాంక్ బండ్లో ఉన్న డ్రైనేజ్ సినిమాలు 100 వస్తాయి. సినిమా చూడాలంటే హరిహర మహావీరులు మన పవన్ అన్న సినిమా. ఇట్లాంటి స్టోరీ ఎంచుకోవడం మనము. నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సార్ ఒక్కరే కాదు ఈ సినిమాకి హీరో. నెక్స్ట్ యుద్ధభూమి వస్తుంది, అఖిరానందన్ వస్తుంది, నెక్స్ట్ పార్ట్ 2 మన పవన్ అన్న చేస్తాడో చేయడో కానీ నాకు అర్థమైతలేదు. కానీ ఇక చేయడానికి ఇంటర్వ్యూలో చెప్పిండు. అఖిరానందన్తో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్యా. భయ్యా నేను ఒకటే చెప్తున్నా, దొంగల సినిమాలు రావచ్చు, పప్పుల సినిమాలు రావచ్చు, ఇట్లాంటి సినిమా భారతదేశం మొత్తం చూడవలసిన సినిమా ఇది. ఎందుకంటే మన హిస్టరీ, మన చరిత్ర, ఇట్లా ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ ఆడియన్స్, అదేవిధంగా ఆల్రెడీ మన 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 ముందు తరాన్ని మనం ఎట్లా నివసించినాం, ఔరంగజేబ్ లాంటి హిస్టారికల్ సినిమా పవన్ కళ్యాణ్ అన్నది ఫస్ట్ సినిమా అన్నమాట. ఇట్లాంటి సినిమా ఎంచుకోవడమే పెద్ద ప్లస్ కదా. అదేవిధంగా నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే మన క్రిష్ డైరెక్టరు. ఆయన పాపం మధ్యలోకి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయము. నెక్స్ట్ డైరెక్టర్ పేరేమో జ్యోతికృష్ణ ఆయన పేరు. ఆయన కూడా చాలా చక్కగా మన హిస్టరీని ఎలా చూపించాలో అలా చూపించాడు అన్న. ఇక నేను చెప్తున్నా చూడు, మన పవన్ అన్న ఢిల్లీకి బయలుదేరడం నెక్స్ట్ లెవెల్. అక్కడ ఫైట్ మధ్యలో ఆగిపోవడం వల్ల నేను ఇంకా జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ 15 నిమిషాలు క్లైమాక్స్ మరి నెక్స్ట్ లెవెల్ పోయా. 15 నిమిషాలు క్లైమాక్స్ మన పవన్ అన్న చిత్రీకరించాడు. దాని టెక్నికల్ ఏదో చేసినాడు. ఎవడా చెప్పు తీసుకొని కొట్టాలి. నేను ఒకటి చెప్పను, నేను చెప్తా చూడు. దొంగల సినిమాలు బాగుంటాయి. 2,00,000 కోట్లు వసూలు చేస్తాయి. కోట్లు వసూలు చేయడం కాదు, ఇట్లాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ కాదు హీరో, ఏ హీరో చేసినా ఇట్లాంటి సినిమాని నేను సపోర్ట్ చేస్తాను. నేను చెప్తా ఇట్లాంటి సినిమాని హీరోల సినిమాలకు పోతున్నారు, టికెట్లు కూడా జనాలు లేక. నేను వస్తున్నాడు సినిమాకి వస్తారేమో పబ్లిక్ అన్నొక ఉద్దేశంతో పోతుండ్రు. ఇంకా ఇవాళ రేపటికి మళ్ళీ ఉరుకుతారు. మా దాంట్లో ఉండదు. అన్న రావడమే ప్రెస్ మీట్ వచ్చినా కూడా మేమున్నాం. అన్నను లేపడానికైనా మోయడానికైనా మేమున్నాం. ఇంతకుముందుకు ఎప్పుడో ఇది మొఘలుల చరిత్ర, హరిహర వీర చరిత్ర కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక మహాయుద్ధం. అప్పట్లో ఎట్లయితే మన హిందువులను హింసించిన ఔరంగజేబు ఉన్నాడో, ఆంధ్రప్రదేశ్లో ఉడక 5 ఏళ్ల పాలనతో నలిగిపోయిన జిజియా పన్ను కానీ ఎటువంటి పన్నులు ట్యాక్సులు కట్టించుకొని ఓడు ఉంటాడు. వాడి చేతిలో మోసపోయినటువంటి ఆంధ్ర ప్రజానికానికి ఎట్లయితే ఒక ఛత్రపతి శివాజీ మహారాజు లాగా ఉన్నాడో, హరిహర వీరమల్లాగా మా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అక్కడ పోరాటం చేసి అందుకోసం 5 ఏళ్ళు సినిమా ఆపింది దీనికోసమే. ఇలా సినిమాలో ఎందుకు రియల్గా ఫైట్ చేయాలని చెప్పి రియల్గా ఫైట్ చేసి సాధించి ఔరంగజేబుని ఓడగొట్టిన తర్వాత సినిమా రూపంలో తీసి చూపిస్తున్నాడు అంతే. ఆల్రెడీ రియల్ ఫైట్ అక్కడ చేసేసిండు. మాకు టికెట్ లేక మేము సినిమాకి పోవడం, ఫ్యామిలీ వేసుకపోయి కూర్చోవాలి హరహర అని కూడా ఉండేది. మాది డైరెక్ట్ సినిమా ఉంటాం. మేము పోరాటం చేసినా, ఏది చేసినా, యుద్ధం చేసినా ఫస్ట్ రియల్గా చేసినాక రీల్కి వస్తాం. మేము రీల్ చేసి రియల్గా చేసినట్టు డబ్బా గిబ్బాలు కొట్టిన బ్యాచ్ కాదు మాది. దొంగల సినిమా కాదు, దొంగల సినిమా కాదు, అందరి సినిమా. మరో ఛత్రపతి దొంగల సినిమాలు ఈ సినిమాలో చూపించండి మొత్తం. ఇంకోటి ట్యాంక్ బండ్ చూడడానికి 100 మంది వస్తారు. కాకపోతే అందులో మురికి ఉందని తెలియదు. అట్లాంటి సినిమాలు 2,000 కోట్లు వసూలు చేస్తాయి కానీ పనికిరాదు. ఇట్లాంటి డైమండ్ 2,000 కోట్లు కాదు, అంతకు మించి ఉండి. అరే మేము కొయిన డైమండ్ సినిమాల తెల్లవాళ్ళు ఎత్తుకోవాలని చూపించారు కానీ 6 అడుగుల బుల్లెట్ లాంటి మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రూపంలో కోయిన డైమండ్ ఇండియాలో ఉందిరా బాబు, ఇండియాలో ఉంది. 2,000 కోట్లు కాదు, అంతకు మించి. పవన్ కళ్యాణ్ అన్న మాకు సినిమాల్లో డైలాగులు కూడా కాదు, ఇట్లా నడుచుకుంటా పోతే మేము హిట్ చేస్తాం. కానీ నడుచుకుంటా పోవాలి కానీ అక్కడ ఇక్కడ పెట్టుకొని కానీ ప్రెస్ మీట్ పెట్టినా హిట్ చేస్తాం. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే. దొంగ సినిమాలు 100 మంది. అరే ప్రకాష్ రాజ్ సాలే సునో ఎక్ బార్, నీలాంటి చిల్లర గానికి
ఛాన్స్ ఇచ్చి అరే ప్రకాష్ రాజ్ బొమ్మడిదే, అరే ప్రకాష్ రాజ్ సాలే, అది ఆ స్టాలిన్ గారి కొడుకు పేరు ఏందన్నా ఉదయాన్నే అరే బొమ్మడిదే ఈ సినిమా చూడరా సాలే, ఎప్పుడైనా చూసా? అరే ప్రకాష్ రాజ్ బొమ్మడిది నీకు లైఫ్ ఇచ్చింది మా పవన్ అన్నారా? నువ్వు పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ చేస్తావా? ఇలాంటి చిల్లర కొడుకుని 100 మందిని చూసినావు. ఇప్పుడు బతుకు లేకుండా తినడానికి గది లేకుండా ఆ కర్ణాటకలో తమిళనాడులో ఉన్నావు. బొమ్మడిదే చూసి హరియాణ మహావీరులు సినిమా ఇట్లాంటి చరిత్రగా సినిమా చూడండి. నేను చెప్తున్నా చూడండి, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి స్టోరీ పవన్ కళ్యాణ్ నటించడం నేను సపోర్ట్ చేస్తా. ఎవరు నటించినా నేను సపోర్ట్ చేస్తా. నెక్స్ట్ యుద్ధ మూవీ వస్తుంది కాక మన అకిరానందర్తో చింపి పడితాడు. దొంగల సినిమాలో 100 వస్తాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నీతి నిజాయితీగా డబ్బు పెట్టిన సినిమా ఇట్లాంటి. జై హింద్, జై బిఎస్పీకే. వర్త్ బ్రో, సూపర్ ఉంది బ్రో మూవీ, చాలా బాగుంది. ఎక్కిస్తానే ఉన్నారు ఫుల్గా, ప్రతి బిట్ హైప్ చాలా బాగుంది మూవీ. ప్రతి పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ బాగుంది, గట్టిగా పడింది బ్రో. మొత్తం విఎఫ్ఎక్స్ ఏముంది బ్రో, పీరియాడిక్ మూవీ, అది స్లో ఉంటుంది అంతే. ప్రతి హైప్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కట్టగా వెయిట్కి కట్టగా పడింది బొమ్మ అయితే అదుర్సు. ఎవడైతే ప్రతి నెగిటివ్ స్టోరీ చేశాడో వాడక్కడికి 90mm రాడ్, అది బీజం నెక్స్ట్ లెవెల్, కీరవాణి నెక్స్ట్ లెవెల్ కొట్టాడు. అది వర్త్. న్యాయం అయితే 100% న్యాయం అయితే పక్కా జరిగింది. అది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఇప్పుడు సీఎం ఎలివేషన్ పక్కా ఉంటే అందరూ సినిమా పక్కా చూడాలని కోరుకుంటాం అంతే. ఫ్యాన్స్ సరిపోండి. జై హింద్. మూవీ బ్లాక్ స్టార్, సాంగ్స్ బాగున్నాయి బ్రో. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. మూవీ బ్లాక్ బ్లాస్టర్ బ్రో, సూపర్ మూవీ. సెకండ్ హాఫ్ ఓకే, మస్తు ఉంది. సేమ్ సనాతన ధర్మం కోసం పోరాడినట్టు ఉంది మూవీ. బ్లాక్ బాస్టర్ హిట్, బాగుంది. అనసూయ గెస్ట్ రోల్ మస్తు ఉంది. హీరోయిన్ యాక్టింగ్ సూపర్, బాగుంది. స్టోరీ ధర్మం కోసం పోరాడినట్టు, మన తెలుగు కోసం పోరాడినట్టు అనిపించింది. సూపర్ హిట్. 5. సెకండ్ హాఫ్ సూపర్ బ్రో, మైండ్ బ్లోయింగ్. ఎవరు వచ్చినా పవర్ స్టార్ కిందే. సినిమా నేను చెప్తున్నా భయ్యా, ఇగో పప్పు లాంటి సినిమాలు, ట్యాంక్ బండ్లో ఉన్న డ్రైనేజ్ సినిమాలు 100 వస్తాయి. సినిమా చూడాలంటే హరిహర మహావీరులు మన పవన్ అన్న సినిమా. ఇట్లాంటి స్టోరీ ఎంచుకో మనము. నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ సార్ ఒక్కరే కాదు ఈ సినిమాకి హీరో. నెక్స్ట్ యుద్ధ భూమి వస్తుంది, అకిరానందన్ వస్తుంది. నెక్స్ట్ పార్ట్ 2 మన పవన్ అన్న చేస్తాడో చేయడో కానీ నాకు అర్థమైతలేదు, కానీ ఇక చేయడానికి ఇంటర్వ్యూలో చెప్పిండు. అకిరానందన్తో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్యా. భయ్యా నేను ఒకటే చెప్తున్నా, దొంగల సినిమాలు రావచ్చు, పప్పుల సినిమాలు రావచ్చు, ఇట్లాంటి సినిమా భారతదేశం మొత్తం చూడవలసిన సినిమా ఇది. ఎందుకంటే మన హిస్టరీ, మన చరిత్ర, ఇట్లా ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ ఆడియన్స్, అదేవిధంగా ఆల్రెడీ మన ముందు తరాన్ని మనం ఎట్లా నివసించడం, ఔరంగజేబ్ లాంటి హిస్టారికల్ సినిమా పవన్ కళ్యాణ్ అన్నది ఫస్ట్ సినిమా అన్నమాట. ఇట్లాంటి సినిమా ఎంచుకోవడమే పెద్ద ప్లస్ కదా. అదేవిధంగా నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే మన కృష్ణ డైరెక్టరు. ఆయన పాపం మధ్యలోకి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయము. నెక్స్ట్ డైరెక్టర్ పేరేమో జ్యోతికృష్ణ ఆయన పేరు. ఆయన కూడా చాలా చక్కగా మన హిస్టరీని ఎలా చూపించాలో అలా చూపించాడు అన్న. ఇక నేను చెప్తున్నా చూడు, మన పవన్ అన్న ఢిల్లీకి బయలుదేరడం నెక్స్ట్ లెవెల్. అక్కడ ఫైట్ మధ్యలో ఆగిపోవడం వల్ల నేను ఇంకా జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ 15 నిమిషాలు క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ పోయా. 15 నిమిషాలు క్లైమాక్స్ మన పవన్ అన్న చిత్రీకరించాడు. దాని టెక్నికల్ ఏదో చేసినాడు. ఎవడా చెప్పు తీసుకొని కొట్టాలి. నేను ఒకటి చెప్పను, నేను చెప్తా చూడు,
దొంగల సినిమాలు బాగుంటాయి. 2,00,000 కోట్లు వసూలు చేస్తాయి. కోట్లు వసూలు చేయడం కాదు, ఇట్లాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు హీరో ఏ హీరో చేసినా ఇట్లాంటి సినిమాని నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళ సినిమాకి టికెట్లు అమ్మడం వాడే పోయిండు సినిమా. నేను చెప్తా ఇట్లాంటి సినిమాని టికెట్లు కొనలేక యాంటీ ఫ్యాన్స్ కాకుండా హీరోల సినిమాలకు పోతున్నారు. టికెట్లు కూడా జనాలు లేక నేను వస్తున్నాను సినిమాకి వస్తారేమో పబ్లిక్ అన్న ఒక ఉద్దేశంతో పోతుండ్రు. ఇంకా ఇవాళ రేపటికి మళ్ళీ ఉరుకుతారు. మా దాంట్లో ఉండదు అన్న రావడమే ప్రెస్ మీట్ వచ్చినా కూడా మేమున్నాం. అన్నను లేపడానికైనా మోయడానికైనా మేమున్నాం. ఇంతకుముందుకు ఎప్పుడో ఇది మొఘలుల చరిత్ర, హరిహర వీర చరిత్ర కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక మహాయుద్ధం. అప్పట్లో ఎప్పుడైతే మన హిందువులను హింసించిన ఔరంగజేబు ఉన్నాడో ఆంధ్రప్రదేశ్లో ఉడక 5 ఏళ్ల పాలనతో నలిగిపోయిన జిజియా పన్ను కానీ ఎటువంటి పన్నులు ట్యాక్సులు కట్టించుకొని ఓడు ఉంటాడు. వాని చేతిలో మోసపోయినటువంటి ఆంధ్ర ప్రజానికానికి ఎట్లయితే ఒక ఛత్రపతి శివాజీ మహారాజు లాగా ఉన్నాడో హరిహర వీరమల్లాగా మా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అక్కడ పోరాటం చేసి అందుకోసమే 5 ఏళ్ళ సినిమా ఆపింది. దీనికోసమే ఇలా సినిమాలో ఎందుకు రియల్గా ఫైట్ చేయని చెప్పి రియల్గా ఫైట్ చేసి సాధించి ఔరంగజేబుని ఓడగొట్టిన తర్వాత సినిమా రూపంలో చేసి చూపిస్తున్నాడు అంతే. ఆల్రెడీ రియల్ ఫైట్ అక్కడ చేసేసిండు. మాకు టికెట్లు లేక మేము సినిమాకి పోవడం ఫ్యామిలీ పోయి కూర్చోవాలి హరహర అని కూడా ఉండేది. మాది డైరెక్ట్ సినిమా ఉంటాం. మేము పోరాటం చేసినా ఏది చేసినా యుద్ధం చేసినా ఫస్ట్ రియల్గా చేసినాక రీల్కి వస్తాం. మేము రీల్లో చేసి రియల్గా చేసినట్టు డబ్బా గిబ్బాలు కొట్టిన బ్యాచ్ కాదు మాది. దొంగల సినిమా కాదు, దొంగల సినిమా కాదు, అందరి సినిమా. మరో ఛత్రపతి దొంగల సినిమాలు ఈ సినిమాలో చూపించండి మొత్తం. ఇంకోటి ట్యాంక్ బండ్ చూడడానికి 100 మంది వస్తారు. కాకపోతే అందులో మురికి ఉందని తెలియదు. అట్లాంటి సినిమాలు 2,000 కోట్లు వసూలు చేస్తాయి కానీ పనికిరాదు. ఇట్లాంటి డైమండ్ 2,000 కోట్లు కాదు, అంతకు మించి ఉండి అరే మేము కోయిన డైమండ్ సినిమాల తెల్లవాళ్ళు ఎత్తుకోవాలని చూపించారు. కానీ 6 అడుగుల బుల్లెట్ లాంటి మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రూపంలో కోయిన డైమండ్ ఇండియాలో ఉందిరా బాబు, ఇండియాలో ఉంది. 2,000 కోట్లు కాదు, అంతకు మించి పవన్ కళ్యాణ్ అన్న మాకు సినిమాల్లో డైలాగ్ కూడా కాదు, ఇట్లా నడుచుకుంటా పోతే మేము హిట్ చేస్తాం. కానీ నడుచుకుంటా పోవాలి కానీ అక్కడ ఇక్కడ పెట్టుకొని కానీ ప్రెస్ మీట్ పెట్టినా హిట్ చేస్తాం. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే. దొంగ సినిమాలు 100 మంది. అరే ప్రకాష్ రాజ్ సాలే సునో ఎక్ బార్ నీలాంటి చిల్లరగానికి ఛాన్స్ ఇచ్చి అరే ప్రకాష్ రాజ్ బొమ్మడిదే, అరే ప్రకాష్ రాజ్ సాలే అది స్టాలిన్ గారి కొడుకు పేరు ఏందన్నా ఉదయాన్నే అరే బొమ్మడిదే ఈ సినిమా చూడరా సాలే ఎప్పుడైనా చూసావా? అరే ప్రకాష్ రాజ్ బొమ్మడిది నీకు లైఫ్ ఇచ్చింది మా పవన్ అన్నారా. నువ్వు పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ చేస్తావా? నీలాంటి చిల్లర కొడుకుని 100 మందిని చూసినావు. ఇప్పుడు బతుకు లేకుండా తినడానికి గది లేకుండా ఆ కర్ణాటకలో తమిళనాడులో ఉండవు. బొమ్మడిదే చూసి హరిహర మహావీరులు సినిమా ఇట్లాంటి చరిత్రగా సినిమా చూడండి. నేను చెప్తున్నా చూడండి, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి స్టోరీ పవన్ కళ్యాణ్ నటించడం నేను సపోర్ట్ చేస్తాను. ఎవరు నటించినా నేను సపోర్ట్ చేస్తా. నెక్స్ట్ యుద్ధ మూవీ వస్తుంది కాక మన అకిరాన్ అందరితోని చింపి పడతాడు. దొంగల సినిమాలో 100 వస్తాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నీతి నిజాయితీగా డబ్బు పెట్టిన సినిమా ఇట్లాంటి. జై హింద్, జై బిఎస్పీ. అందరికీ శనార్థులు. ఇవాళ హరిహర వీరమల్లు సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా మన తెలుగోడు గురించి మన అందరి గురించి బాగుంది. సినిమా బాగా తీసిండు పవన్ కళ్యాణ్ సారు, బాగా యాక్టింగ్ చేసిండు. సినిమా కథ బాగుంది. ఈ సినిమాలో ఏంటంటే హరిహర వీరమల్లు చరిత్ర చాలా మందికి తెలియదు. ఈ హరిహర వీరమల్లు కథ ఏంటంటే ఆ ఢిల్లీ కోటల్లో పోయి యుద్ధం చేసి ఫైట్ ఒక మన తెలుగోడికి సత్తా చాటిన ఒక గొప్ప కథ ఇది. ఈ కథను పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోవడం నిజంగా చాలా గొప్ప విశేషం. క్రిష్ గారు ఈ కథను ఇచ్చారు. మరియు సినిమా చాలా బాగుంది. నాకు తెలుగోడు గొప్పతనం గురించి తెలుసుకుంటే నాకు ఇంకా ఆనందంగా ఉంది. సినిమా ఔరంగజేబు గురించి కూడా చరిత్రలో చాలా మందికి తెలియదు. ఈ సినిమా గురించి చరిత్ర బాగా చెప్పారనమాట. ఈ సినిమా అందరూ చూడాలి, ఎందుకంటే మన తెలుగోడు గురించి బాగా చెప్పారు సినిమాలో. పవన్ కళ్యాణ్ గారు మంచి కథను ఎంచుకున్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారికి నా తరఫున జై పవర్ స్టార్. ఇంకా సినిమా ఏంటంటే ఇంకా చెప్పాలంటే బాగున్నాయి అన్ని. సెకండ్ హాఫ్ కాదు, సినిమా చూస్తుంటే బాగుంటుంది. అన్ని మొత్తం చూడాలి మీరు. సినిమా కథ బాగుంది. సినిమా ఎందుకు అక్కడ తెల్లదొరలతో ఎందుకు పోరాడిండు, అసలు తెల్లదొరలతో ఎందుకు పోరాడిండు అనేది కథ
ఈ సినిమా చూస్తే తెలుస్తుంది సినిమా. హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఒక పండగ వాతావరణం ఐమాక్స్ థియేటర్ వద్ద మనకు కనిపిస్తుంది. ఇప్పుడే సినిమా చూసిన ప్రేక్షకులు కూడా మనకు అందుబాటులో ఒకసారి మాట్లాడే ప్రయత్నం. కొన్ని డైలాగ్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. మాట వినుడా గురుడా, మాట వినుడా గురుడా అనే సాంగ్ అభిమానులను ఉర్రూతలూగించింది. కొన్ని డైలాగ్స్, స్పెషల్ డైలాగ్స్ కూడా పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని చూపాయంటూ కూడా అభిమానులు చెప్తున్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా అనిపించింది? అన్న పవన్ కళ్యాణ్ సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఒక సాంగ్ అయితే హైలైట్. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ చూసినా కూడా సినిమా చాలా బాగుంది. బాబుడేల్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డాడో ఈ సినిమాలో మాత్రం చాలా కనిపించింది. ఇంతవరకు చూడలేం పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ యాంగిల్ లా. ఫైట్స్ మాత్రం లాస్ట్ ఫైట్ చాలా బాగుంది. ఈ పవన్ కళ్యాణ్ కెరియర్ అది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. రాజకీయంలో ఎంత ఎట్లా ఉంటాడో సినీ ఇండస్ట్రీలో కూడా అట్లా నిలిపించుకున్నాడు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు సార్ పవన్ కళ్యాణ్. ఒక్కనే పోరాడుతా అనే డైలాగ్స్, కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి. డైలాగ్స్ అంటే ఒక్కడే పోరాడుతున్న డైలాగ్ ఎందుకు ఉందంటే ఆ పోరాటంలో మనిషిలా ప్రతి ఒక్కళ్ళ గెలుపు ఉండాలనే చూపించిండు. ఇంకోటి మన హిందూ ధర్మం అనేది చూపించిండు పవన్ కళ్యాణ్ గారు. అది హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. హిందూ ధర్మం అంటే మనం ప్రతి ఒక్కళ్ళు ఒక హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ అందరం ఒకటే అని చూపించింది పవన్ కళ్యాణ్ గారు. అదే హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్, జై. సో ఇక్కడ చూడొచ్చు మనం కొంతమంది ఫ్యాన్స్ స్పెషల్ కట్అవుట్స్ పెట్టి కూడా హంగామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. సో రెగ్యులర్ గా ఐమాక్స్ వద్ద ఉండే హంగామా ఇది. సో ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఒక హంగామా, ప్రత్యేక హరిహర వీరమల్లు అనే ఒక కట్అవుట్స్ పట్టుకొని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. పవన్ అన్న స్క్రీన్ మీద వేస్తే నెక్స్ట్ లెవెల్. అసలు గూస్ బాంబ్స్ లాస్ట్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. మాటలు రావట్లే. ఇందులో ఎవరున్నారో తెలుసా? పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, జగవీర, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, అరహర మహాదేవ. బాక్స్ బద్దలైపోయింది అన్న సినిమా. సూపర్ ఉంది, సూపర్ ఉంది. మాట వినాలి గురుడా, మాట వినాలి. సూపర్ ఉంది సినిమా. నాకు నచ్చింది. మీకు ఇష్టపడితే చూడండి, లేకపోతే లేదు. నేను ఎవరు చూడమని చెప్పను. నాకు నచ్చింది. ఐ లవ్ యూ. సూపర్, సూపర్ ఉంది. కోహినూర్ వజ్రం, కోహినూర్ వజ్రం ఎక్కడ ఉంది? ఏపీలో ఉంది. డిప్యూటీ సీఎం కోహినూర్ వజ్రం.